హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండుమిర్చి చింతపండు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీ, దోశ, బజ్జీ, పొంగల్, రవ్వ దోశ దేంతోనైనా సూపర్ కాంబినేషన్. ఫస్ట్ ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 8 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిన్న మంట మీద వేపుకోవాలండి. ఈ వేపుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 3 ఎల్లుల్లిపాయ రేఖలు వేసుకోవాలండి. కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని అవన్నీ వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి మనం నెయ్యి తాలింపు పెట్టాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పోపు గింజలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని అన్నీ వేగిపోయిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవడమే. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, బజ్జీ, పొంగల్, రవ్వ దోశ దేంట్లోనైనా సూపర్ కాంబినేషన్ అండి. ప్లీజ్ ట్రై చేయండి ఒక్కసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.